తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. జైనూర్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు జైనూర్ ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందన్నారు. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాధిత మహిళకు కేవలం ₹1,00,000 పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేటీఆర్ మండిపడ్డారు. జైనూర్లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. అల్లర్లలో ఇళ్లు షాపులు కోల్పోయిన వారికి సాయంగా నిలవాలన్నారు. పూర్తిస్థాయి హోంమంత్రి లేకుండానే 9 నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.